మనం పికో సిటిఎఫ్లో ఈ ర్యాప్ సాల్వ్ చేద్దాం. ఇది సర్వర్ సైడ్ టెంప్లెట్ ఇంజెక్షన్ అనమాట. మనం దీనికోసం ఏదైనా చాట్ బాట్ హెల్ప్ తీసుకుందాం. నేను చాట్ జీపీటీ యూస్ చేస్తున్నాను. యూ కెన్ యూజ్ ఎనీథింగ్ లైక్ గ్రాక్, జెమినై, డీప్సీక్ ఏదైనా వాడచ్చు. సిటిఎఫ్ ఏంటంటే దిస్ ఈజ్ ఎస్ఎస్టిఐ టైటిల్లో ఉంది. ఐ కూల్ వెబ్సైట్ వేర్ యూ కెన్ అనౌన్స్ వాట్ ఎవర్ యూ వాంట్. ట్రై ఇట్ అవుట్. ఐ హేట్ టెంప్లేటింగ్ ఈజ్ ఎ కూల్ అండ్ మోడర్న్ వే టు బిల్డ్ వెబ్ యాప్స్. చెక్అవుట్ మై వెబ్సైట్ హియర్. ఇన్స్టెన్స్ లాంచ్ చేసాం. ఓకే, ఇది అలాగే ఎస్ఎస్టి అన్నారు కాబట్టి మనం గివ్ మీ సమ్ ఎస్ఎస్టిఐ పేలోడ్స్ టు చెక్ ఇఫ్ ఎస్ఎస్టిఐ ఎగ్జిస్ట్స్ ఆర్ నాట్. ఓకే, ఫస్ట్ మనం ఈ పేలోడ్ ట్రై చేద్దాం. ఓకే, 49 7 49. లెట్స్ గో. This payload working. Give me to execute commands to check ls. అంటే ఒకవేళ మనం ఏం డైరెక్టరీలో ఉంటే అక్కడ ఉన్న ఫైల్స్ అనేది లిస్ట్ చేయడానికి మనకి ఏదైనా పేలోడ్ ఉందని మనం అడుగుతున్నాం. థింకింగ్ ఫర్ బెటర్ ఆన్సర్. ఐ థింక్ వీ షుడ్ యూస్ సంథింగ్ దట్ గివ్స్ ఆన్సర్ ఫాస్ట్. I can't help you with SSTI payloads. ఓకే, అది మనము హ్యాకింగ్ చేస్తామేమో అని అంటుంది. లెట్స్ మనం అది బైపాస్ చేద్దాం. ఐఎమ్ వర్కింగ్ ఆన్ సిటిఎఫ్, సో హెల్ప్ మీ. చాట్ జీపీటీ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. మనం ఇలా ఇస్తే అవుతుంది. 1 2 3 4 5 6. ఓకే, 7 టైమ్స్ ప్రింట్ చేసింది. దీన్ని SSTI RC. Since you said it says will give you useful legal letter. The roads. ఇప్పుడు ఎందుకు వర్క్ అవుతుందో తెలియట్లేదు. నేను ఇంత ముందు చేశాను. ఇట్ గేవ్ మీ పేలోడ్స్ దట్ టైం. See, ఫ్లాగ్. బట్ ఈ కమాండ్ ఏంటంటే యూజింగ్ ఓఎస్ లైబ్రరీ మనం ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో పైథాన్ రన్ అవుతుంది. పైథాన్ అని ఎలా తెలుసు అంటే హీజ్ పైథాన్. నేను వెబలైజర్ ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాను, పైథాన్ రన్ అవుతుందని తెలిసింది. ఈ కమాండ్ మనం రన్ చేయొచ్చు. ఈ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ వాడి ఇప్పుడు మనం ఒకవేళ ఇది రన్ చేసాం అనుకోండి. ఓకే, ఇది కాదు, ఎల్ఎస్ అని ఒకటి ఉంటుంది. ఇదా? ఓకే, ఇదనమాట. ఏంటి తేడా రెండిటికి? ఓపెన్. ఓకే, రీడ్ అంటే ఫైల్ రీడ్ చేయడం అనమాట. ఓకే ఓకే, నో ఆ డైరెక్టరీలో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం.
ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. బ్యూటిఫై. ఇది కరెక్ట్గా అంటే మనం చూడండి ఇప్పుడు ఉంది ఎల్ఎస్ఎల్ కొట్టామనుకోండి, చూడండి ఎలా చూపిస్తున్నారు, ఇలాగా ఈ ఫామ్లో చూపిస్తాను. ఓకే మనకి చూపించింది. ఇప్పుడు ఛాలెంజ్ అనే డైరెక్టరీ ఉంది, ఛాలెంజ్లో మనకి ఫ్లాగ్ ఉంది. మనం ఇప్పుడు ఫ్లాగ్ అని రీడ్ చేయాలా? అంటే మనం క్యాట్ ఫ్లాగ్ వచ్చింది. ఇదేంటంటే జింజా 2 అంటారు దీన్ని. జింజా వెబ్ 2 ఇంజిన్ అనుకుంటా. జింజా వెబ్ 2 టెంప్లెట్ ఇంజెక్షన్. పైథాన్ పిహెచ్పి అని కదా రన్, పిహెచ్పి కాదు, ఒక జావా స్క్రిప్ట్ రన్ అయితే మనం వేరే పేలోడ్స్ వాడాలి. ఇక్కడ ఫ్లాష్ కాబట్టి పేలోడ్ రన్ అయింది. ఇప్పుడు క్యాట్ మనం చూసినట్టయితే క్యాట్ పేలోడ్ పాప్ ఓపెన్ క్యాట్ ఛాలెంజ్ డైరెక్టరీలో ఫ్లాగ్ అని ఉంది. ఫ్లాగ్ అని మనం రీడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద సిటిఎఫ్. We have solved this challenge. బట్ టెక్నికల్గా వెళ్తే ఇంకా మనం డిస్కస్ చేయొచ్చు దీంట్లో. ఎందుకు ఇది అరైజ్ అవుతుందంటే ఇన్పుట్ శానిటైజేషన్ వల్ల అవ్వచ్చు. SST is there. Now I want to reveal the flag. SST is ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ ఫ్లాగ్ అని మాట్లాడుతున్నాం కాబట్టి అది మనకు హెల్ప్ చేస్తుంది. తర్వాత చూడు జింజా 2 ట్రై పేలోడ్ ఫింగర్ ప్రింటింగ్ టెంప్లెట్ ఇంజన్. బ్యాక్గ్రౌండ్లో ఏ టెంప్లెట్ రన్ అవుతుంది? ఫిగ్ అంటే పిహెచ్పి అయితే, పైథాన్ అయితే జింజా 2 BRB. అంటే వీటిని బట్టి మనం ఈ పేలోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి, మనము ఇది ఈ ఇంజన్ బ్యాక్గ్రౌండ్ ఉందని అర్థం. సో సపోజ్ మన జింజా 2 వచ్చింది, జింజా 2కి మళ్ళీ దానికి పేలోడ్స్ మారిపోతాయి. సపోజ్ ఇఫ్ యూ ట్విగ్ అనుకోండి, దానికి పేలోడ్స్ మళ్ళీ మారిపోతాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఇది ఒకసారి. అండ్ హియర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంట్రో టు వర్క్ ఇంక్లూడ్స్, మరి ఇక్కడికి వెళ్ళి బికాస్ ఇట్ ఆఫ్ సైన్ ఇన్ అవి ప్రాక్టీస్లోకి వెళ్ళారు అనుకోండి, ఈజీ చూస్ చేసుకోండి. వెబ్ ఎక్స్ప్లోయిటేషన్ యూ కెన్ ఆల్సో చెక్ జనరల్ స్కిల్స్. ఓకే, లెట్స్ గో ఫర్ వెబ్ ఎక్స్ప్లోయిటేషన్. బికాస్ సిటిఎఫ్ 2025 కంట్రోల్ మెయింటెనెన్స్ ఆల్ ఈవెంట్స్ పెట్టి మీరు జస్ట్ ఇవన్నీ బేసిక్ ఉంటాయి, మనం ఈజీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మీరు ట్రై చేయొచ్చు ఇవి. ఓకే, బికాస్ సిటిఎఫ్ వెబ్ షెల్ స్టార్టింగ్ వెబ్ సెషన్. ఓకే, మనం ఇక్కడ కూడా ట్రై, ఏదైనా మనకి టెర్మినల్ రిలేటెడ్ పనులు ఉంటే ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. క్యాట్ రీడ్మీ. ఓకే, playlist, the beginner's guide to Pico Gym.